आप लोग को जबरन ईसाई धर्म में परिवर्तन करवाया जा रहा है। जी, हमारे सास ससुर बोल रहे हैं ईसाई धर्म बदल लो। ईसाई धर्म अपना लोगी तो कोई दिक्कत नहीं है, कोई मतलब तुमको परेशानी नहीं है। नहीं अपनाओगी तो तुमको घर में रहने भी नहीं दिया जाएगा और 3 लाख रुपया मिलता है ईसाई धर्म बदलने पे। ప్రైజ్ ది లార్డ్ దాయకర్ ఎవెంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీరు నవ్వాలన్నా ఏడవాలన్నా మీకే అర్థం కాదు. ఒకసారి జాగ్రత్తగా ఈ వీడియో మీరు వినాలి. ఇది హిందీలో ఉంది, సో నేను తెలుగులో మీకు సబ్ టైటిల్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని మీరు ఒకసారి చూడండి. जबरन ईसाई धर्म में परिवर्तन करवाया जा रहा है। जी, हमारे सास ससुर बोल रहे हैं ईसाई धर्म बदल लो। ईसाई धर्म अपना लोगी तो कोई दिक्कत नहीं है, कोई मतलब तुमको परेशानी नहीं है। नहीं अपनाओगी तो तुमको घर में रहने भी नहीं दिया जाएगा। 15-16 साल की लड़की थे लोग छीन लिए थे, उसको भी 7 लाख रुपए के लिए ईसाई धर्म में वो लोग बेच डाले और 3 लाख रुपया मिलता है ईसाई धर्म बदलने पे। मैं मर जाऊंगी, मुझको मंजूर है, मगर मैं ईसाई धर्म नहीं बदलूंगी। पैसे दे करके ईसाई धर्म में कन्वर्ट किया जाता है हिंदू धर्म के लोगों को। मैम, ये दादा दादी क्या बोलते हैं, क्या करने के लिए? ईसाई बनने के लिए। हिंदू मुस्लिम लोग करते हैं, लेकिन देखिए ईसाई धर्म के लोग पैसे दे करके लोगों का, हिंदू धर्म के लोगों का धर्म परिवर्तन करवाते हैं। చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్త్రీ చెప్తున్న మాట ఏంటిదంటే ఈమెకంట 3 లక్షల రూపాయలు ఇచ్చారంట. దేనికోసము? మారడానికి. మరి 3 లక్షలు ఇచ్చిన ఆ పాస్టర్ ఎవరో మనకైతే తెలియదు. మరి ఆ పాస్టర్ దగ్గర అంత డబ్బులు ఎడకెళ్ళి వచ్చిందో అది కూడా తెలియదు. బట్ స్టిల్ ఆమె చెప్పింది. ఎందుకు అనంటే గనక చెప్పుమని నేర్పించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఒకసారి 3 లక్షలు అంటుంది, ఇంకొకసారి 7 లక్షలు అంటుంది, ఒకసారి తన కూతుర్ని కూడా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పింది. ఇంకొక చోట వాళ్ళ అత్తమామలు కూడా ఇతని పైన బలవంతం చేశారని చెప్తుంది. ఈ మాట వింటే మీకు డౌట్ వస్తలేదా? దీని వెనుకలో ఎంతమంది సంస్థలు ఆమెకు ఈ మాట చెప్పడానికి నేర్పించారో. ये जो ईसाई बन जाते हैं तो पूजा पाठ तो फिर छुड़वा देते होंगे। पूजा पाठ ये लोग छुड़वा देते हैं, ये तो हम सुनने में ये आया है मैम कि माता जी को लोग गाली देते हैं, भगवान जी के लोग कहते हैं भड़ुआ है, माता जी को कहते हैं लोग हैं, यही लोग कहते हैं पोखरा ओखरा में माता जी का मूर्ति फेंक दिए हैं लोग। अभी हम उत्तर प्रदेश के महाराजगंज में हैं और देखिए इस घर में, इस परिवार में क्या चल रहा है। ये लोग पैसे लेते हैं और अपने बहू, अपने बेटे का धर्म परिवर्तन करवा देते हैं। आपका नाम क्या है? मैम, मेरा नाम पिंकी पांडे है। पांडे है, मतलब आप लोग ब्राह्मण हैं? जी ठीक है। और बच्ची का नाम क्या है? साक्षी पांडे या कनक पांडे। అయితే ఇప్పుడు ఈమెకు ఇచ్చిన 3 లక్షలు, ఈ 3 లక్షలు ఇచ్చి ఏ పాస్టర్ అయినా ఇప్పటి వరకు ఒక పాస్టర్కి సరైన ఇల్లు ఉండదు, అదేవిధంగా సరైన సంఘం ఉండదు. అతడు పాపం ఏదో ఊరు నుండి వచ్చి బైక్ కూడా లేని పాస్టర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకవేళ వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపించారో వాళ్ళ సంఘాలు చూస్తే అసలు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా అనేది కూడా డౌట్ వస్తుంది. అంటే అంత పేదరికంలో ఉన్న సేవకులు అలాంటి వాళ్ళపైన ఎలాంటి ఆరోపణలండి. చాలామంది చెప్పే మాట ఏంటిదంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తారని. అది ఎప్పుడు కూడా రుజువు కాలేదు, ఎక్కడ కూడా రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళే ఎదుటి వాళ్ళను డబ్బులు ఇచ్చి ఈ మాటలు మాట్లాడమని నేర్పిస్తున్నారండి. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానని తెలుసా? ఒక దళానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఒక ముస్లిం సహోదరుడి పైన టార్గెట్ చేయడానికి వాళ్ళే ఒక ఆవు మాంసం, ఒక హైందవులుగా ఉండి వీళ్ళే ఆవు మాంసాన్ని కట్ చేసి ముస్లిం సహోదరులను ఇరికించారండి. కానీ లక్ ఏంటి తెలుసా? అన్యాయం జరుగుతున్న ప్రతిసారి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఆ దళానికి సంబంధించిన వాళ్లకు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మీకు నేను ఆ న్యూస్ స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చూడండి. ఎప్పుడైతే మనతో కాదో ఎదుటి వాడిని ఎలా అయితే మనం తొక్కాలనో వాళ్ళపైన ఫాల్స్ న్యూస్, ఫాల్స్ విక్టమ్స్, ఫాల్స్ విట్నెస్ ఇవన్నీ పెట్టి వాళ్ళని ఇరికేయాలని చూస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులపైన టార్గెట్. డబ్బులు ఇచ్చి ఒక క్రైస్తవుడు మారుస్తాడండి? చెప్పడానికి ఆ స్త్రీకైనా కనీసము బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను స్త్రీలను చాలా గౌరవిస్తాను, కానీ ఇలా డబ్బుకి అమ్ముడిపోయిన వాళ్ళని చూస్తే మాత్రం చాలా కోపం వస్తుందండి. నేను ఒకవేళ ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. నేను ప్రతి స్త్రీని గౌరవిస్తాను, ప్రతి సహోదరుని గౌరవిస్తాను. కానీ మత పేరు మీద మనుషులను మోసం చేసి మత మార్పిడి అని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే అలాంటి వీడియోస్ ఖచ్చితంగా నేను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను. ఒక మాట మరొకసారి క్లియర్ చేస్తున్నాను,
నేను అందరినీ ప్రేమిస్తాను. నాకు ఇస్లాం సహోదరులు కావాలి, హైందవ సహోదరులు కావాలి, క్రైస్తవులు కూడా కావాలి. మేమందరము కలిసి ఉంటేనే భారతదేశము. ఒకప్పుడు మనమందరము ఎదుటి వాని రిలీజియన్ పైన మనము రెస్పెక్ట్ చూపెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకున్న ఈ మత కాపరులు ఎవరైతే ఉన్నారో, మతాన్ని ధర్మాన్ని కాపాడే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే దేశం నాశనం అయిపోతుంది. వాళ్ళే భారతదేశంలో ఎక్కువగా వైలెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక వీడియో నేను చూపెడతాను. అందులో కూడా పాస్టర్ జేబులో ఉన్న 15,000 పాపమైన ఏదో ఊరు నుంచి వచ్చి ఈ ఊరిలో ప్రేయర్ మీటింగ్ అటెండ్ చేస్తూ ఉంటే ఆ ప్రేయర్ మీటింగ్లో వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తి అతని జేబులో డబ్బులు ఉండొద్దా? అంటే క్రైస్తవుడి చేత డబ్బులు ఉండొద్దు, పేద వర్గానికి సంబంధించిన వాళ్ళ జేబులో డబ్బులు ఉండొద్దు, ఇటు రైతుల దగ్గర BMW కార్లు ఉండొద్దు, పెద్ద ట్రాక్టర్స్ కూడా ఉండొద్దు. ఇప్పుడు బయట ప్రొటెస్ట్ అదే కదా జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా దరిద్రంగా, దీనులుగా, దేనికి పనికి రానోళ్ళలాగా, బిచ్చగాళ్ళలాగా బతకాలి. పాస్టర్ దగ్గర 15,000 దగ్గర ఉంటే ఆ 15,000 కూడా లాక్కుని ఏ విధమైన డ్రామా చేస్తున్నారో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.